ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని గంగదేవుపల్లి గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో ఎల్నినో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాలు మందగించి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాలువలు, బోర్ల కింద వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయంగా మినుము, పెసర, అలసంద, కంది వంటి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కాలువలకు నీరు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. అందువల్ల వరికి బదులుగా కంది, మినుము, పెసర, కొర్ర, సజ్జ, బొబ్బర్లు వంటి పంటలను వర్షాలు కురిసిన వెంటనే సాగు చేయాలని సూచించారు. అలాగే కంది, పత్తి పంటలను మన జిల్లాలో ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చని తెలిపారు. పంటలు బెట్టకు గురయ్యే పరిస్థితులు ఏర్పడితే ఎకరానికి 1 కిలో పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయడం ద్వారా పైరు త్వరగా ఎండిపోకుండా నివారించవచ్చని వివరించారు.